హాయ్ వెల్కమ్ టు ఈటీ. ఆగస్టు నెలలో బాక్స్ ఆఫీస్ ముందుకు పలు సినిమాలు రానున్నాయి. అయితే అందరి కళ్ళు కూలీ వార్ 2 సినిమాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఈ నెల 14న థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన కూలీ ఓవైపు ఉంటే, మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్లో తెరకెక్కిన వార్ 2 ఉంది. ఈ రెండు భారీ చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కానుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే కొన్ని రోజులుగా పెద్ద సినిమాలు లేక బాక్స్ ఆఫీస్ వెలవెలబోయింది. ఈ ఏడాది బాలీవుడ్లో చావా సినిమా తప్ప భారీ వసూళ్లు సాధించిన సినిమా ఇంకోటి లేదు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న లీడ్ రోల్స్లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా మంచి విజయం సాధించి 800 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగాను నిలిచింది. చావా మినహా ఆ రేంజ్లో వసూళ్లు చేసిన సినిమా రాలేదు. ఇప్పుడు అందరి కళ్ళు కూలీ వార్ 2 సినిమాలపైనే ఉన్నాయి. ఈ సినిమాలకు జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం పక్కా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరోవైపు కూలీ నేరుగా 1000 కోట్ల క్లబ్లో చేరడమే టార్గెట్గా పెట్టుకొని బరిలోకి దిగుతుంది. అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్ ఉండడంతో తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ వసూళ్లు సాధించే ఛాన్స్ ఉంది అని మేకర్స్ భావిస్తున్నారు. అలాగే మంచి టాక్ ఉంటే 1000 కోట్లు సాధించడం కూలీకి పెద్ద కష్టమేం కాదు అని ట్రేడ్ పండితులు సైతం చెబుతున్నారు. మరోవైపు స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కూడా బాక్స్ ఆఫీస్ పోటీకి సై అంటోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఉండడం వల్ల ఓవరాల్ సౌత్లో మార్కెట్ ఉంటుంది అని మేకర్స్ భావిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెల్స్, ఎన్టీఆర్ హృతిక్ మధ్య ఫైట్ సీన్స్, ఇలా ఈ సినిమాపై కూడా అంచనాలు మెండుగానే ఉన్నాయి. ఇప్పటికే ఇరు సినిమాల ట్రైలర్లు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు ట్రైలర్లు దేనికి అదే సాటి అన్నట్లుగా ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలలో బాక్స్ ఆఫీస్ ఫైట్లో ఏది పైచేయి సాధిస్తుందో, ఏ సినిమా చావా వసూళ్లను దాటుతుందో వేచి చూడాలి.